ఆవేశం తీసుకొచ్చిన అనర్థం ముద్రగడ పద్మనాభన్. ఒకనాడు ప్రభుత్వంలో మంత్రిగా ఉండి నిరాహార దీక్ష చేసిన ఆవేశం. అందుకని సుదీర్ఘకాలం పాటు ఎక్కడా కూడా రాజకీయ సుస్థిరత్వం లేకుండా పోయింది. అదే సందర్భంలో ఆ తర్వాత కాలంలో చూసుకుంటే ఏదైతే కాపు ఉద్యమం అప్పుడు ఆవేశంగా తను చేసిన పని ఓ రైలు దహనానికి కారణమైంది. నాయకుడు అనేటటువంటి వాడికి ఆవేశం కూడదు, ఆలోచనతో కూడినటువంటి వివేచనాత్మకమైనటువంటి పని చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఆయనకేం అవసరం? సొంత సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు ఎదుగుతున్నప్పుడు వీలైతే అండగా ఉండాలి, లేదా నిశ్శబ్దంగా పక్కకి తప్పుకోవాలి. కానీ అతన్ని ఓడించి తీరతానన్న శపథం చేసి లేదంటే పేరు మార్చుకుంటానంటూ ఇప్పుడు పద్మనాభరెడ్డిగా గెజిట్ చేయించుకున్నటువంటి ఆయన ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటారా? ఇప్పుడైతే కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడాన్ని మానేసినటువంటి నేపథ్యంలో ఆయన మార్చుకుంటారా, లేదా ఆయన శైలి అట్లాగే ఉంటుందా? 5 ఏళ్ల దాకా చూడాల్సి ఉంటుంది.